ఎయిర్పోర్ట్ రన్వేపై పనిచేస్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఎయిర్ ఇండియా ఉద్యోగి మృతి చెందాడు. గన్నవరం విమానాశ్రయంలో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఎయిర్ ఇండియా ఉద్యోగి సీకే ఆదిత్య ఆనంద్ను చికిత్స కోసం చినావుటిపల్లిలోని పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. యాకూబ్, ఎయిర్పోర్ట్ రన్వేపై పనిచేస్తున్న ట్రాక్టర్ గుద్దడం వల్ల ఇటువంటి ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? మంచు కారణంతో ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరో తెలియని పరిస్థితిలో అక్కడ రన్వే పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. ఉదయం నుండి ఇప్పటికే ఫ్లైట్లు కొన్ని రద్దయినాయి, కొన్ని ఫ్లైట్లు వేరే ప్రాంతానికి తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో రన్వే పై పనిచేస్తున్న ఆదిత్య ఆనంద్ అక్కడ పనిచేస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు గుద్ది అక్కడ ప్రమాదానికి గురయ్యాడు. అక్కడి నుంచి హుటాహుటిన అతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు, పెన్నమనేని హాస్పిటల్కి తరలించారు. కానీ అప్పటికే అతను మరణించినట్టుగా అక్కడైతే డాక్టర్లు ధృవీకరించారు. ఇదంతా ఇప్పుడు ఉదయం నుంచి పెద్ద ఎత్తున పొగమంచు ఉండటం, అదేవిధంగా ఈ ప్రమాదానికి కారణం అని కూడా ఇప్పటికే స్థానికులు అయితే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అయితే చెప్తున్న పరిస్థితి. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు రన్వే పై ప్రమాదాలు ఇప్పటి వరకు గన్నవరం విమానాశ్రయంలో ఎప్పుడు జరగలేదు. ఇదే మొదటి ప్రమాదం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. రన్వే ఉదయం నుండి మంచు కారణంగా అక్కడ క్లీనింగ్ చేస్తున్న సిబ్బంది ఆ ట్రాక్టర్ క్లీనింగ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఉద్యోగి అక్కడ ఉన్న ఫ్లైట్ దగ్గరికి వెళుతున్న క్రమంలో అక్కడ ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆశ. రైట్ యాకూబ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.